వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉష గారు. సో రీసెంట్గా ఇవాళ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మనం చూస్తూ ఉన్నాము. 18 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయితో తను భార్య అయినప్పటికీ కూడా శృంగారంలో కనుక పాల్గొంటే రేప్ కేసు కింద పరిగణించబడుతుందని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఈ మధ్య కాలంలో లవ్ అని, అట్రాక్షన్స్ అని మనం చూస్తూ ఉన్నాము. లైంగికంగా చాలా ఎక్కువగా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ అబ్బాయిలకి సంబంధించి ఇటువంటివి ఉంటాయి అన్న జాగ్రత్తని మనం చెప్పాలా, లేదంటే వీటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అని చెప్పాలా? ఈ కేసుని యొక్క దాన్ని మనం కనుక చూస్తే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎప్పటి నుంచి అయితే సెక్షన్ 497 తీసేశారో మీరు అన్నట్టు ఈ లైంగిక వ్యవహారాలు చాలా ఎక్కువైపోయింది అవును. సొసైటీలో. సరే, కమింగ్ టు దిస్ కేస్, ఈ కేసులో బాంబే హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, భార్య 18 ఏళ్ళు లోపున్న మైనర్ బాలిక అయినా మీరు లైంగికంగా పాల్గొంటే అది పనిష్మెంట్కి మీరు అర్హులే, మీకు చట్టం వైపు నుంచి ఎటువంటి రక్షణ ఉండదు అని చెప్తాం జరిగింది. ఓకే. రీజన్ ఏంటో తెలుసా మీకు ఈ కేసులో తీర్పిస్తానికి? అసలు ఏం జరిగింది, ఈ తీర్పు ఎందుకు వచ్చింది అంటే, ఒక వ్యక్తి మైనర్ అయిన బాలికతోటి శృంగారంలో పాల్గొన్నాడు. ఓకే. ఈ అమ్మాయి ఎక్కడ కేసు వేస్తుందా అని చెప్పి భయపడి ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక భార్య కదా, అవును. కాబట్టి పెళ్లికి ముందు చేసిన తప్పు కవర్ అయిపోద్ది కదా అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ ఆ అమ్మాయిని యథావిధిగా తాగొచ్చి కొడతాము, తిడతాము, హెరాస్మెంట్, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇది భరించలేక ఆమె ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే, ఆ అడ్వకేట్ ఈమె స్టోరీ అంతా అయిన తర్వాత అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఇది కావాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్నది కాదు, కేవలం కేసు నుంచి, పోక్సో చట్టం నుంచి తప్పించుకుంటానికే ఈయన పెళ్లి చేసుకున్నాడు అన్నది ఆ అడ్వకేట్కి అర్థమై, అమ్మ నువ్వు మోసపోయావు, వెంటనే వెళ్ళి ఆయన మీద రేప్ కేసు వేసేసేయి అని చెప్తాం జరిగింది. దాంతో ఈ అమ్మాయి వచ్చి ఇంత పెళ్లికి ముందు జరిగిన ఘటన చెప్తాం జరిగింది. దాంతో ఇది పోక్సో కిందకి పడింది. ఈయనకి 10 ఏళ్ళు శిక్ష కూడా పడింది. ఈయన జీవితం సంకనాకిపోయినట్లే. ఎందుకంటే ఎవరైనా కూడా అమ్మాయిల శీలాలతోటి ఆడుకుంటే, ఇప్పుడు వచ్చిన చట్టాలు మనం చూసుకుంటే 100% వాళ్ళ జీవితం సంకనాకిపోతాం గ్యారంటీ. మీరు అన్నట్టుగానే ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి కనుక మనం చూస్తే, ఏదైతే లైంగిక వ్యవహారాలు ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా పుట్టిన ఆకర్షణ వల్ల కలిగే ఏదైతే శారీరక సుఖాలు ఉంటూ ఉంటాయో వాటికి ఎక్కువ గురి అవుతూ ఉన్నారు. వయసు ఏంటి అన్న విషయం పక్కన పెడితే అవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అబ్బాయిలకు మనం దీని పరంగా ఏం చెప్పొచ్చు అంటారు? అసలు భారతదేశంలో మనం చూసుకుంటే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎప్పుడైతే తక్కువ ఉందో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఖాళీగా ఉన్న మైండ్లో ఎంటీ మైండ్స్ ఆర్ లైక్ డెవిల్స్, మనకు అందరికి తెలిసినట్టు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి డ్రగ్స్. ఎప్పుడైతే ఒక మనిషి డ్రగ్స్కి అలవాటు పడటం జరుగుతుందో, డ్రగ్స్ తీసుకున్న తర్వాత తన, మన, చిన్న, పెద్ద అన్న భేదాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళ మైండ్ కంప్లీట్గా స్విచ్ టు అదర్ మైండ్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే ఆ డెవిల్స్ మైండ్లోకి వెళ్ళిపోతారో వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి అర్థం కాదు. ఆ తర్వాత మత్తు దిగిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తారని. ఆ లోపు వీళ్ళ జీవితాలు పాడైపోతాయి. సో మీరు అన్నట్టుగానే జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతూ ఉంటుంటాయి సార్. 18 ఏళ్ల లోపు ఉన్న వయసు అమ్మాయిని కనుక ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటామన్న హోప్తోనే కొంతమంది రిలేషన్షిప్లో రియల్గా దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు చూసాం కదా ఉషా గారు, ఏమైంది? పెళ్ళి చేసుకోకుండానే ఆ అమ్మాయిని రేప్ చేశాడు. ఆ రేప్ అన్న పదం నా మీద పడుతుంది అన్న భయంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కేవలం కేసుని తప్పించుకుంటానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చిత్రహింస చేస్తే మొదలుపెట్టాడు. ఇది పసిగట్టిన ఆ తెలివైన అడ్వకేట్, అమ్మా నువ్వు మోసపోయావు, నీకు జరిగింది రేపు, నీకు జరిగింది పెళ్లి కాదు, ఆ అబ్బాయి పెళ్ళి అని నిన్ను చేసుకున్నాడే తప్ప కేవలం కేసు పడకూడదు అన్నట్టే పెళ్లి చేసుకుని మళ్ళీ చిత్రహింస పెడతాం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆయన మీద పోక్సో చట్టం పడింది, 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇంకా నన్ను అడిగితే నెక్స్ట్ పోను ఇట్లా మైనర్స్ మీద జరిగే అగత్యాలు చూస్తుంటే 10 నుంచి 20 ఏళ్ళు లైఫ్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఉష గారు. ఏదైనా సరే ఇష్ట ప్రకారంగా రిలేషన్షిప్లో దిగినప్పటికీ కూడా అమ్మాయి 18 ఏళ్ళ లోపు కరెక్ట్. ఇష్ట ప్రకారంగా దిగిన 18 ఏళ్ళు లోపు అమ్మాయిని ఎవడైనా టచ్ చేశాడు అంటే వాడి పని అవుట్. సో అది ఎక్కడికైనా దారి తీయొచ్చు. 100% అండి. 100%. రేప్ కేసు కింద పరిగణించబడుతూ ఉంటుంది. యా దట్ ఈస్ వాట్ ద రూల్ సేస్. ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే వెళ్తూ ఉంటుంటారు కదా శశికాంత్ గారు, అదేమి చూడదా కోర్టు? చూడదండి, చూడదు. 18 ఏళ్ళు లోపున్న బాలికలు మైనర్స్, వాళ్ళకి ఇష్టం ఉండి మీరు ఎంటర్ అయినా, వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు ఎంటర్ అయినా అది రేపు కిందకే పరిగణించబడుతుంది. సో ఈ కేసులో కనుక మనం చూస్తే ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకే జరుగుతుంది అన్నట్టు అబ్బాయిల జీవితాలే స్పాయిల్ అవుతూ ఉన్నాయి ఏ విధంగా మనం చూసినా. సో నేను ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటాను,
చిన్నపిల్లల జోకి వెళ్ళకండి నారాయణ మీరు. ఎందుకంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీ లైఫ్‌లో ఏమైపోతాయో ఆ ఒక్క క్షణం మీరు ఏదో మర్చిపోయి వెళ్ళిపోతున్నారు గానీ, ఆ తర్వాత మీ జీవితం మొత్తం నాశనం అయిపోతుందన్నది అర్థం చేసుకోవట్లేదు. ఈళ్ళు అది అర్థం చేసుకునే లోపు ఈళ్ళు జైల్‌లో ఉంటారు. కెరియర్ అంతా పోతుంది కదా కెరియరా శశికాంత్ పాడా గారు. ఇంక వీళ్ళ లైఫ్ ఇంక మచ్చ పడిపోదు వాళ్ళ లైఫ్ మీద రేపిస్ట్ అని. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చట్టాలు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా జరిగేవి ఉషా గారు. అయితే ఈ అమ్మాయిలకి ఎక్కడికెళ్ళి చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు మనలాంటోళ్ళ ఇంటర్వ్యూస్ వల్ల, డైలీ అవేర్‌నెస్ వల్ల ఆళ్ళకి అర్థమైపోతుంది గదా! కొన్ని లక్షల మంది చూస్తున్నారు గదా! సో, దయచేసి ఈ అబ్బాయిలకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు తప్పుదారిలో ఎళ్ళకండి. మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్తున్నాను. మగపిల్లలు గనక ఈ వీడియో గనక చూస్తే, మగపిల్లల పేరెంట్స్ కనుక ఈ వీడియోలు చూసినా, లవ్ మ్యారేజెస్ అనేది కామన్. బట్ వాళ్ళకి మనం గనక ఏదైనా చెప్పదలిస్తే, ఏదన్నా ముందుగా మనము సూచకగా చెప్పాల్సి వస్తే, కెరియర్ వైజ్గా దెబ్బ పడుతుంది, కొన్ని విషయాలలో మీరు ఎంటర్ అవ్వకూడదు అన్న వార్న్స్ అని కనుక మనం ఇవ్వాలి అనుకుంటే, కెరియర్ పరంగా 18 లోపు ఉన్న అమ్మాయిలతో అసలు ఎటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి అంటారు మగపిల్లలు? మనం ఏదైనా సజెషన్ ఇవ్వచ్చా వాళ్ళకి, ఒకవేళ లవ్లో ఉన్నప్పటికీ? తప్పకుండా. లవ్‌లో ఉన్నప్పటికీ 18 ఏళ్ల వరకు ఆ అమ్మాయితోటి శారీరకంగా ఎటువంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు. అది ఆ అబ్బాయికి క్షేమం గాదు. ఆ అమ్మాయి ఒకవేళ తెలియకుండా ఇన్వాల్వ్ అయినా గూడా, ఆ తర్వాత నీకు ఆ అమ్మాయికి విభేదాలొచ్చాయంటే, ఆ అమ్మాయి గనక ఎళ్లి వాళ్ళ అమ్మకి చెప్తే, వాళ్ళ అమ్మా, నాన్న కలిసి నీ మీద పోక్సో కేసేస్తాం గ్యారంటీ. ఒక్కసారి నీ మీద పోక్సో కేసు పడింది అంటే, ఆ ముద్ర నువ్వు లైఫ్‌లో తీయలేవు. ఆ తర్వాత నువ్వు ఏ జాబ్‌కెళ్ళినా, ఔట్ ఆఫ్ కంట్రీకి ఎళ్ళాలన్నా, ఎటెళ్ళాలన్నా నీకు వీసాలు రావు. నీకు ఏ జాబు రాదు. అందుకని నేననేది ఏంటి అంటే, దయచేసి అబ్బాయిలకి, కుర్రాళ్ళకి ఎవరైతే మీకు కూడా తెలీదో, ఏదో ఇంటర్మీడియేట్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు అన్నీ. ఎవరైతే మీకు కూడా తెలీదో ఇది ఇనండి, అవేర్‌నెస్ పెంచుకోండి. ఆ తర్వాత మీ అమ్మా, నాన్న ఎంతొచ్చి ఏడ్చినా కూడా పోలీసు వాళ్ళు మిమ్మల్ని వదలరు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, అబ్బాయిలందరికీ కూడా మీరు చదవండి. పోక్సో చట్టం అంటే ఏంటి? పోక్సో యాక్ట్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ 2012 అది చదవండి. గూగుల్‌లో కొట్టండి POCSO అని కొట్టండి. మొత్తం లైన్‌గా వస్తాయి. అది చదివి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాను. ఇంతకు మించి మనం కూడా చెప్పడానికి ఏం లేదు సార్. ఎస్పెషల్లీ పేరెంట్స్ చట్టాలపైన అవేర్నెస్ని కలిగి ఉండాలి. ఇవాళ రేపు ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెప్పి పెంచాలన్న రూల్ ఎక్కడా లేదు. మగపిల్లలకి కూడా జాగ్రత్తలు పెంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెరగాల్సిన అవసరం ఉందన్న బాధ్యతని మీరు ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటుంటారో, చాలా విషయాల్లో అవేర్నెస్ని కలిగి ఉంటూ ఉంటారు. సో దయచేసి ఇటువంటి కేసులు మనకి బయట విన్నప్పుడైనా, చూసినప్పుడైనా, లేదా చదివినప్పుడైనా సరే కొంత అవేర్నెస్ని అండ్ దాంతోపాటు జాగ్రత్తను తీసుకోవాలనేది మా ఈ ఉద్దేశం. ఎవరైనా సరే లీగల్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉండి పిల్లలు కనుక రాంగ్ ట్రాక్ తప్పుతూ ఉన్నారు, దీనికి సంబంధించి మేము ఎంత చెప్పినా వినట్లేదు, ఎస్పెషల్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో వెళ్ళే సూచనలు మా పిల్లల్లో కనిపించాయి, మేము చూసాము అని మీకు అనిపించినా మీరు ఖచ్చితంగా ఇక్కడ దాకా తీసుకురావచ్చు. శశికాంత్ గారు వాళ్ళకి సంబంధించిన అంటే ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలు ట్రాక్ చేయొచ్చు అన్న వాటిపైన కూడా వాళ్ళ టీం పనిచేస్తూ ఉంటుంది. మీకు కనుక ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉషా గారు.